హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా డైలీ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. సో మన ఛానల్ యొక్క యాప్లో వీటిని అయితే అప్లోడ్ చేశాము. సో ఎస్ఐ ట్యూటోరియల్స్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకొని దీన్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 2021కి సంబంధించినటువంటి పూర్తి కరెంట్ అఫైర్ దాంట్లో అందుబాటులో ఉంది. సో అప్ టు జనవరి ఫిబ్రవరి వరకు కూడా దాంట్లో కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే అప్డేట్ చేశాము. సో పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు వీటిని అయితే పర్చేస్ చేయవచ్చు. జనవరి ఫిబ్రవరికి సంబంధించి 40 రూపీస్. ఇక 2021 పూర్తి కరెంట్ అఫైర్ సంబంధించి 100 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పర్చేస్ చేయవచ్చు. ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మున్ముందు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర జనరల్ స్టడీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో లాంచ్ చేస్తున్నాం. అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్ సంబంధించి కూడా దాంట్లో అయితే లాంచ్ చేయబోతున్నాం. ఈ మంత్ ఎండింగ్ వరకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన టెస్ట్ సిరీస్ దానిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరైతే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వారంలో నోటిఫికేషన్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. నెలాఖరులోపు గ్రూప్ 1 కొలువుల ప్రకటన, దరఖాస్తుకు నెల గడువు, ఇంటర్వ్యూల మార్కులు తొలగింపు, మొత్తం 900 మార్కులకే పరీక్ష, దరఖాస్తులు 30,000 దాటితే ఆఫ్లైన్లో పరీక్ష, 10 నెలల్లో నియామకాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పోలీస్ ఉద్యోగాలకు వారంలోనే నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో ఈ వారం రోజుల్లో నోటిఫికేషన్స్ రాబోతున్నట్లయితే మనకు ఆల్ న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో ఒక్కొక్క దాంట్లో ఏమి ఇచ్చారనేది మనం 1 by 1 క్లియర్గా చూద్దాం. ఇక్కడ మొదటగా మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు వారంలోనే నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. అగ్నిమాపక, అటవీ, ఎక్సైజ్, పోలీస్ శాఖల్లో 20,000 కొలువుల భర్తీ, హరీష్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1 పోస్టుల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ వారమే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి వరుసగా సమావేశాలు చర్చిస్తూ TSPSC అధికారులు సోమవారం కూడా కీలక సమావేశం నిర్వహించారు. ఈ నెల 22న మరోసారి నిర్వహించేటువంటి సమావేశంలో కమిషన్ సభ్యులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నోటిఫికేషన్కు అనుమతులు తీసుకొని వీలైతే అదే రోజున జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల పాటు అవకాశం ఇవ్వగా గ్రూప్ 1 పోస్టుల నియామకాలకు ప్రభుత్వం ఇంటర్వ్యూలు రద్దు చేయడంతో ఆ మేరకు మార్కులను తొలగించాలని TSPSC నిర్ణయించింది. దీంతో థియరీకి సంబంధించినటువంటి ఈ 900 మార్కులతోనే మార్కులతోనే నియామకాలు చేపట్టున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇచ్చారు. సో మనకు ఇంటర్వ్యూ మార్కులు లేకుండానే ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ఆధారంగానే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఈ మంత్ 22న మరొక మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ జరిగిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో మొత్తం నోటిఫికేషన్ తర్వాత 10 monthsలో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకు OTRకి సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారు. సో 1 time రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇప్పటి వరకు 140,000 మంది ఈ OTR పూర్తి చేసుకున్నట్టు ఇవ్వడం జరిగింది. దీనిలో 37,000 మంది కొత్త వాళ్ళు ఉండగా 102,000 మంది ఎడిట్ చేసుకున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులు సర్టిఫికేట్ అప్లోడ్ చేయకున్నా కూడా జస్ట్ మీరు సంతకం అదేవిధంగా మీ యొక్క ఫోటోను అప్లోడ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు అని TSPSC చెప్పినప్పటికీ కూడా చాలామంది ఇంకా ఎడిట్ ఆప్షన్ను చేయట్లేదని చెప్పేసి ఇక్కడ TSPSC అయితే చెప్తుంది. త్వరగా వీటిని కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అయితే కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వారంలో పోలీస్ నోటిఫికేషన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో 20,000 పోస్టులు భర్తీ, మొత్తం 91,000 ఉద్యోగాల నియామకాలు. సో పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 30% రిజర్వేషన్ అంటే ఇక్కడ మనకు మంత్రి హరీష్ రావు మాట్లాడినట్టు ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తీపి వార్త అందించారు. ఈ శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ను వారం రోజుల్లో ప్రకటించనున్నట్లు ప్రకటిస్తామని ఉద్యోగార్థులు కష్టపడి చదవాలని కోరారు. అగ్నిమాపక, అటవీ, ఎక్సైజ్, పోలీస్ శాఖలతో సహా 20,000 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 91,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని, ఇష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసే ఉద్యోగాలకు ఈ ప్రిపరేషన్ ఉపయోగపడుతుందని చెప్పేసి నిన్న మనకు హరీష్ రావు గారు ఇక్కడ ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ను స్టార్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మాట్లాడుతూ మనకి
వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 1 నోటిఫికేషన్కు సర్వం సిద్ధం అంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే వారంలో గ్రూప్ 1 నోటిఫికేషన్కు ముందు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి TSPSC అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ సర్వం సిద్ధమైంది. నోటిఫికేషన్కు ముందు పూర్తి చేయవలసినటువంటి అన్ని పనుల్లో TSPSC చక్కదిద్దుకుంటుంది. 1-2 సార్లు క్షుణ్ణంగా అన్ని అంశాలను పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే సోమవారం TSPSC ప్రత్యేకంగా సమావేశమై ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రకటన తేదీ, మార్కులు అంశాలను చర్చించినట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు. నోటిఫికేషన్ విడుదలకు ముందు మరోసారి సమావేశమై గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు భావిస్తున్నట్లుగా సేమ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెల 22న మరొక మీటింగ్ అయితే ఉంది. ఆ మీటింగ్ తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్టు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక పోలీస్ రిక్రూట్మెంట్ కూడా అంతా రెడీ అంటూ చూడవచ్చు. ఈ వారంలోనే తొలి నోటిఫికేషన్ 3 విడతలుగా భర్తీకి అవకాశం, ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి మరో 3 రోజుల్లో తొలి నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభించడంతో శుక్రవారాల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తుంది. 2018లో అమలు చేసినటువంటి ఆన్లైన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లోనే అప్లికేషన్స్ కావచ్చు, హాల్ టికెట్స్ కావచ్చు, ఈవెంట్స్ను కండక్ట్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 6 లక్షల నుంచి 7 లక్షల వరకు పోటీ పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 3 విడతలుగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారంటే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ 3 విడతలు అంటున్నారు, చెప్పలేము, ఇది పాసిబుల్ కాకపోవచ్చు, ఒకేసారి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ఇక్కడైతే 3 విడతలు అని చెప్పేసి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చారు. అయితే ఇంకా చూసినట్లయితే ఇక్కడ సివిల్ కావచ్చు, ఆర్మీ రిజర్వ్డ్, స్టేట్ స్పెషల్ పోలీసు, ఇంకా పోలీస్ కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, సో ఇట్లా వివిధ విభాగాల్లో మొత్తం మనకు 80% వరకు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు, 20% వరకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. మొత్తం 18,334 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇటీవల మనకు ప్రభుత్వం అయితే ప్రకటించినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. చూద్దాం మరి ఈ వారంలో అటు గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటున్నారు, ఇటు పోలీస్ నోటిఫికేషన్ అంటున్నారు, చూడాలి మరి. ఇక నెక్స్ట్ హైకోర్టుకు అదనంగా 779 పోస్టులు మంజూరు అంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. సో హైకోర్టులో వివిధ కేటగిరీలకు చెందినటువంటి ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 779 అదనపు పోస్టులకు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సో ఆ మంజూరైనటువంటి పోస్టుల వివరాలు మనం ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. రిజిస్ట్రార్, ఓకేనా, ఇక్కడ ఒక పోస్ట్ ఉంది. జాయింట్ రిజిస్ట్రార్ వచ్చేసి 3 పోస్టులు, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రారు, సెక్షన్ ఆఫీసర్స్ 96 అత్యధికంగా ఉన్నాయి. ఇక కోర్టు మాస్టర్స్ అంటూ 59 వేకెన్సీస్, డిప్యూటీ సెలక్షన్ ఆఫీసర్స్ 78 వేకెన్సీస్. సో ఇట్లా చాలా రకాల వేకెన్సీస్ మనం టైపిస్టు, కాపిస్టు, డ్రైవర్, అసిస్టెంట్స్, ఇంకా రికార్డ్ అసిస్టెంట్, లిఫ్ట్ ఆపరేటర్, ఆఫీస్ కోఆర్డినేటర్ సంబంధించి 180 వేకెన్సీస్. టోటల్గా 779 అదనపు పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతించినట్లుగా ఒక అప్డేట్ అయితే మనకి ఇక్కడ చూడవచ్చు. అయితే వీటికి సంబంధించి మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనేటువంటి విధి విధానాలు అయితే ఏమి ఇక్కడ ఇవ్వలేదు. జస్ట్ ఆర్థిక శాఖ అనుమతి వచ్చినట్టు మనం ఒక అప్డేట్ చూడవచ్చు. పరీక్షలన్నీ రాసేలా నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్కు మధ్య వ్యవధి ఉండేలా నియామక సంస్థలు సమన్వయం అంటూ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు ఇది ఒక ప్రధాన వార్తగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శనం. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో 80,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలకమైనటువంటి పరీక్షల నిర్వహణలో సాంకేతిక అడ్డంకుల్ని అధిగమించేలా నియామక సంస్థలు సమన్వయం చేసుకోనున్నాయి. ఏదేని నియామక సంస్థ పరిధిలో పోస్టుల భర్తీకి ఖరారైనటువంటి పరీక్ష తేదీకి మరొక నియామక సంస్థ పరిధిలో పోస్టుల భర్తీకి ఖరారైనటువంటి పరీక్ష తేదీకి మధ్య కొంత వ్యవధి ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇదే సమయంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలుగా ఉన్నట్లయితే రాష్ట్ర నోటిఫికేషన్ల పరీక్షలు లేకుండా జాగ్రత్త పడాలి. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు మినహా మిగతా వాటికి అన్నిటికీ మనకు దాదాపుగా డిగ్రీ కనీస అర్హత కావడంతో ఉద్యోగార్థులందరూ అన్ని పోస్టులకు పోటీ పడేలా చేయడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ సమన్వయంతో అంటే మనకు నోటిఫికేషన్ మధ్య గ్యాప్ ఇవ్వడం, అదే టైంలో ఇంకొక నోటిఫికేషన్స్ ఏం లేకుండా అభ్యర్థులు ప్రశాంతంగా చదువుకొని ఎగ్జామ్ రాసేలా ఏర్పాట్లు చేసుకోవాలని నియామక సంస్థలు సమన్వయం కావాలంటూ ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో మొదటగా మనకి ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుందిగా, తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2022 ప్రిలిమినరీ, గ్రూప్ 1 ప్రిలిమినరీకి మధ్య వ్యవధి ఉండేలా చర్యలు తీసుకోవాలని నియామక సంస్థలు తాజాగా మార్గదర్శనం చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. ఇక వాటికి సంబంధించి ఇక గ్రూప్ 1కు అంతా సిద్ధం అంటే ఇక్కడ కూడా ఇచ్చారు. సో గ్రూప్ 1 నోటిఫికేషన్స్కి అంతా సిద్ధమైనట్లు TSPSC బోర్డు సమావేశం ప్రకటనపై నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి ఈ వారంలో మనకు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వర్సిటీలో ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి చూడవచ్చు, గ్రూప్స్కి ఫ్రీ కోచింగ్ అంటూ చూడవచ్చు. సో ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు రేపు ప్రారంభించినటువంటి సబిత. సో నిన్న కూడా చూసాం వర్సిటీలో ఈ ఫ్రీ కోచింగ్ సంబంధించి అది గ్రూప్స్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వబోతున్నారు. మరి వీటికి సంబంధించి
ఏ విధంగా అప్లై చేసుకోవాలి విధి విధానాలు అయితే ఎక్కడ ఇవ్వలేదు. ఈరోజు రేపు స్టార్ట్ చేయన్నారు. అప్పుడు ఏమన్నా దీనికి సంబంధించినటువంటి వివరాలు గిట్లా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. నేను ఏమైనా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఇక అగ్రి వెటర్నరీ యూనివర్సిటీలో పోస్ట్ భర్తీ పూర్తి అంటూ చూడవచ్చు. 122 మంది సెలక్షన్ లిస్టు రిలీజ్. సో నిన్న మనకు TSPSC జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి మన గతంలో వచ్చినటువంటి 122 పోస్టులకు సంబంధించినటువంటి ఆ ఎంపిక ప్రక్రియ కంప్లీట్ చేస్తూ దాని యొక్క రిజల్ట్స్ని అయితే నిన్న విడుదల చేయడం జరిగింది. 127 పోస్టులకు గత ఏడాది పరీక్ష నిర్వహించగా దివ్యాంగులు ఇతర కేటగిరీలో 5 పోస్టులు అయితే ఉన్నాయి. సో అవి రాలేదు. సో దీంతో మిగిలిన 122 పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. రిటైర్డ్ IAS అధికారి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో TSPSC పాలక మండలి గత ఏడాది మేలో ఈ బాధ్యతలు చేపట్టగా ఇప్పుడు ఇది కంప్లీట్ అయినట్లు. దీనికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఇప్పుడు TSPSC వెబ్సైట్లో ఉంది. ఎవరైనా కావాల్సి దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ అంటూ చూడవచ్చు. రంజాన్ అనంతరం కోచింగ్ ప్రారంభం. మైనార్టీ గురుకుల విద్యా సంస్థలో 1445 ఖాళీలు. అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు. సో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న యువతకు మైనార్టీ స్టడీ సర్కిల్లో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సో ఉద్యోగ ఖాళీల భర్తీకి త్వరలో మనకు నోటిఫికేషన్లు జారీ కానందున ఆయా సబ్జెక్టులో నిపుణుల నియామకం ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు వివిధ విధానాలు రూపొందించవలసిందిగా అధికారులను కొప్పుల ఈశ్వర్ జారీ చేసినట్లు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. Group 1, Group 2, Group 3 కావచ్చు, ఇంక ఇతర పోటీ పరీక్షలకు ఈ మైనార్టీ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. దానిలో భాగంగా ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో 81,000కి పైగా పోస్టులు ఖాళీగా ఉండగా వాటిలో మనకు మైనార్టీ సంక్షేమ శాఖలో 76, మైనార్టీ గురుకుల విద్యా సంస్థలో కనుక చూసినట్లయితే మనకు 1445 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. సో అది మనకు మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్ళినట్లుగా ఇక్కడ ఇది ఇచ్చారు. దానిలో మనకి ఇక్కడ పోస్టులు అయితే చూసినట్లయితే గురుకులాల్లో సో 1445 పోస్టులో 594 PGT, 414 జూనియర్ లెక్చరర్, 200 లైబ్రేరియన్లు, 127 స్టాఫ్ నర్సులు, 60 ఫిజికల్ డైరెక్టర్లు, 38 క్రాప్ టీచర్లు అని చెప్పేసి ఈ విధంగా వాటి యొక్క సంఖ్య అయితే ఉంది. ఇక నెక్స్ట్ Group 3, Group 4 సంసిద్ధత ఇలా అంటూ ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఎక్సలెంట్ ఆర్టికల్ అయితే ఇచ్చారు. త్వరలో నోటిఫికేషన్స్ అవకాశం, ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షల నిర్వహణ, సమకాలీన సబ్జెక్టు అంశాల సమ్మిళితం, సో ప్రాంతీయ అంశాలకు అధిక ప్రాధాన్యత అంటూ ఇక్కడ చూడవచ్చు. ఏ విధంగా చదవాలి, సిలబస్ ప్యాటర్న్ రెండింటిని మిక్స్ చేసుకుంటా మనం ఏ విధంగా చదవాలి, కామన్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి టిప్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మీకు 100% ఇది హెల్ప్ అవుతుంది. సో సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక వివిధ నోటిఫికేషన్స్ మనం ఇక్కడ చూడవచ్చు. వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ నేను ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా అంతకు ముందు వీడియోస్ కనుక చూడనట్లయితే మీరు మన వీడియోలో ఉంటాయి చూడండి. నచ్చితే వాటికి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో మన ఛానల్ యొక్క యాప్ని అయితే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. సో ముందు నేను టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నాను. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ప్లే స్టోర్ నుంచి ఎస్ఏ ట్యుటోరియల్స్ అని చెప్పేసి మీరు సెట్ చేసిన మన యాప్ వస్తుంది. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా యాప్ లింక్ ఇస్తాను. మీరు అట్లా కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.